వరంగల్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ మే అప్డేట్ ఇది. ఈ స్టేషన్ వచ్చేసి ఈ నెల అంటే మే 22న నరేంద్ర మోడీ పిఎం గారు వర్చువల్గా దీన్ని ఓపెన్ చేయబోతున్నారు, ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మన తెలంగాణలో ఓవరాల్ 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్లో ఉన్నాయి. ఈ 40 రైల్వే స్టేషన్స్లో 3 స్టేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ మే 22 నాడు పిఎం నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్, కరీంనగర్, ఇంకా అక్కడ హైదరాబాద్ సిటీలో బేగంపేట్ రైల్వే స్టేషన్. ఈ వరంగల్ స్టేషన్ వచ్చేసి టోటల్ 25 crores రీడెవలప్మెంట్ చేశారు. దీన్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా. ఇది వచ్చేసి స్టేషన్ బయట ఎలివేషన్ పార్ట్ వ్యూ. ఇదే స్టేషన్ ఇనాగ్రేషన్ కోసం ఏర్పాటు చేస్తున్న టెంట్ ఇది. ఇది వచ్చేసి స్టేషన్ ఎంట్రన్స్. ఇది వరంగల్ రైల్వే స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్. అది ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్లో స్పెషాలిటీ ఏంటంటే ర్యాంప్స్ ఉంటాయి, ఇంకా సపరేట్గా ఎక్స్కలేటర్స్, ఇంకా లిఫ్ట్ ఉంటుంది. 3 ఫెసిలిటీస్ ఉంటాయి క్రాస్ చేయడానికి, ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి టోటల్ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వ్యూ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి చూస్తున్నాం. ఇది అవతల కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. ఇక్కడ ట్రైన్ అవతల కనిపిస్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 1. అది సార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడవచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 4లో కొత్తగా ఎక్స్కలేటర్ని ఇన్స్టాల్ చేశారు. ఆ ఎక్స్కలేటర్ కింద ఆ రూమ్ పక్కన కనిపిస్తుంది లిఫ్ట్. అది అవతల ర్యాంప్ ఉంటుంది ఎక్కనికే. ఇటు చూడొచ్చు, ఇది వచ్చేసి లిఫ్ట్, ఇది వచ్చేసి ఎక్స్కలేటర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3లో. ఏదైతే ఎక్కనికి దిగానికి ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్కి కనెక్ట్ చేసి ప్యాసింజర్ రూఫ్ టాప్ కూడా ఏర్పాటు చేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3లో చూడొచ్చు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో. ఇది వచ్చేసి ర్యాంప్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైనకి వెళ్ళే ర్యాంప్. ఇది ఒకసారి పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళే ర్యాంప్. ఇది పైనకి ఇంకా కిందకి వెళ్ళే ర్యాంప్. ఇది చూడొచ్చు వెల్కమ్ టు వరంగల్ అనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కనిపిస్తుంది. ఆ లిఫ్ట్ వెంటనే ఎస్కలేటర్ ఉంటుంది. ఇప్పుడు మనం డౌన్ ర్యాంప్ అంటే కిందకి తీస్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో.
ఇక్కడ నుంచి వచ్చారు. ఓవరాల్ వ్యూ చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 ర్యాంప్ చూడొచ్చు. అప్ ఇంకా డౌన్ ర్యాంప్ ఇదే ప్రతి ప్లాట్ఫామ్కి, అంటే ఇలానే ఉంటుంది. ఎక్కడికే దిగనికే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి వీల్ చైర్ పైన ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఒకవేళ లిఫ్ట్ పని చేయకపోతే. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో 3 ఎమ్యూనిటీస్ ఇచ్చారు. ఒకటి నడిచి వెళ్ళే అప్ అండ్ డౌన్ ర్యాంప్, ఇంకోటి ఎక్స్కలేటర్స్ ఇచ్చారు, ఇంకా లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇదేమో పైన కిందకి వచ్చే ర్యాంప్ ఇది. ఇక్కడ చూడొచ్చు లిఫ్ట్ ఇది పైన కిందికి వెళ్ళడానికి, వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇది. ప్రతి ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఏదైతే లిఫ్ట్ ఉందో అది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3లో ఆ లిఫ్ట్ చుట్టుముట్టు స్లోప్ రూప్ వేశారు చూడొచ్చు. ఇక్కడ ఇచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసుకుంటే ఇది ఎక్స్కలేటర్. ఇది ఎక్స్కలేటర్ సింబల్. ఇది వచ్చేసి ఎక్స్కలేటర్. ఇది ప్లాట్ఫామ్ పైనకి వెళ్ళడానికి 2 ఎక్స్కలేటర్స్ ఇచ్చారు. ఒకటేమో పోనీకే అప్, ఒకటేమో డౌన్. ఇక్కడేమో జనరల్ వెయిటింగ్ హాల్ ఇచ్చారు. జనరల్ వెయిటింగ్ కొత్తగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ చూడొచ్చు. రిఫ్రెష్మెంట్ రూమ్ అంట. స్టేషన్లో వార్నింగ్ సైన్ చూడొచ్చు. ఉమ్మరాదు అని, ఉమ్ము వేయరాదు, నో స్పిట్టింగ్. ఎగ్జిట్ బోర్డ్ ఇది. ఎగ్జిట్ బోర్డ్ ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చేసి బుకింగ్ ఆఫీస్, లిఫ్ట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. ఇంకా రిఫ్రెష్మెంట్ రూమ్. ఇది వచ్చేసి స్టాల్స్ ఏర్పాటు చేశారు స్టేషన్లో. పైన చూడొచ్చు స్టాల్స్ పైన చీరియాల ఆర్ట్ విత్ తెలంగాణ ట్రెడిషన్ ఉద్దేశంతో ఈ చీరియాల ఆర్ట్ని ఎక్స్పోర్ట్ చేశారు ఇక్కడ స్టేషన్లో పెయింటింగ్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.